అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటాయి. మరీ ముఖ్యంగా అధికార పార్టీ కొన్ని ఛాలెంజ్లు ఎదురవుతున్నాయి. బీఆర్ఎస్ నాయకుల మీద అవినీతి ఆరోపణలో ప్రజల్లో ఎండగొట్టారు ఇంతవరకు. అది కార్యరూపం దాల్చింది. ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించిన వ్యవహారంలో ప్రధాన A1 ముద్దాయిగా కేటీ రామారావు గారు, నాటి మున్సిపల్ అండ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, నాటి ప్రధాన కార్యదర్శిగా ఉన్న అరవింద్ కుమార్ గారు A2గా పెడుతూ కేసులు పెట్టేందుకు గవర్నర్ అనుమతి ఇచ్చినట్టుగా తెలంగాణ ప్రధాన కార్యదర్శి సిఎస్ శాంతకుమారి గారు ఏసీబీకి లెటర్ రాసినట్టు తెలుస్తూ ఉంది. త్వరలో వీళ్ళిద్దరికీ కూడా నోటీసులు ఇచ్చి, ఎవరికి కేటీ రామారావు గారికి, అరవింద్ కుమార్ గారికి నోటీసులు ఇచ్చి ఇద్దరిని ఏసీబీ వాళ్ళు విచారించి అరెస్ట్ చేస్తారనే విషయం వార్తల్లో హల్చల్ చేస్తూ ఉంది. దాని మీద కేటీ రామారావు గారు కూడా నన్ను అరెస్ట్ అయితే చేసుకోండి, నేనేం తప్పు చేయలేదు, అరెస్ట్ అయితే చేయండి, న్యాయం గెలుస్తుందని ఆయన కూడా డాంబికంగా మాట్లాడుతూ ఉన్నారు. తప్పులు తేల్చాలంటే కోర్టుకు వెళ్ళాలి, ఈ ఏసీబీ అధికారులు ఇన్వెస్టిగేషన్ చేయాలి, కోర్టుకు వెళ్ళాలి, కోర్టు ద్వారా తెలియదు. ఈలోపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న ఏసీబీ అధికారులతో సమావేశమైనట్లు మనకు వార్తలు వస్తాయి. రేపో ఎల్లుండో కేటీ రామారావు గారికి నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేస్తారనేది తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. కేటీఆర్ గారు నన్ను అరెస్ట్ చేయగానే రాష్ట్రం మొత్తం గలంతు చేయమని బీఆర్ఎస్ శ్రేణులకి ఆల్రెడీ వార్తలు చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ఇది నన్ను అరెస్ట్ చేస్తే రాష్ట్రం మొత్తం అగ్నిగుండం చేయాలట. చేస్తే ఆయనకి మహానాయకుడికి కేటీ రామారావు గారికి సానుభూతి వస్తుందని ఆయన ఆలోచన. కాకపోతే ఇక్కడ సానుభూతి వస్తుందా రాదా అనేది మనం తొందరలో జరిగే అరెస్ట్ తర్వాత మనమే చూస్తాం ఏం జరుగుద్దు ఏంటనేది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. గతంలో కవిత కూడా లిక్కర్ కేసులో అరెస్ట్ అయింది. అప్పుడు కూడా రాష్ట్రం అగ్నిగుండం అయిపోతుంది, మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. అగ్నిగుండం కాదు కదా, మమ్మల్ని ఉత్తగుండం కూడా అవ్వాలి. ఎవడో కూడా స్పందించలే. అంటే ఇక్కడ ఒకటి భ్రమలో ఉన్నారు. ఎవరో కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు, మేమంతా దైవాంశ సంభూతులం, ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చాం, మాకు తిరుగులేదు, ప్రజల్లో మేము చాలా విశ్వసనీయత పొందాము, ఏదో పొరపాటున ప్రజలు కూడా మమ్మల్ని ఎవరి పార్టీలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నమ్మి మమ్మల్ని ఓడగొట్టారు తప్పితే ప్రజల్లో మా అభిమానం చెక్కు చెదలేదని డాంబికాలు కొడుతున్నారు. నిజమే. మరి అసెంబ్లీ ఎలక్షన్లో 39 సీట్లు వచ్చింది, పార్లమెంట్ వచ్చినప్పుడు 0 సీట్లు. మీకు ప్రజల్లో అభిమానం ఎక్కడ ఉంది? విశ్వసనీయత లేదు మీకు. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మీ మైండ్ సెట్ మార్చుకోవాలి. ఎవరు కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత కూడా వీళ్ళు ఆలోచన ధోరణి మారాలి. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన రోజు మామూలుగా తీసుకెళ్లారు. ఆ రోజేమో అగ్నిగుండం వల్ల ఆంధ్రప్రదేశ్ ఏమి. అయితే ఆయన 53 రోజులు పెట్టి కోర్టులకు కూడా సాక్ష్యాధారాలు చూపించలేకుండా ఆనాటి వైసీపీ ప్రభుత్వం ఫెయిల్ అవడం వల్ల ఆయన బెయిల్ వచ్చిన తర్వాత రాజమండ్రి నుంచి విజయవాడ వస్తానికి సుమారు 10 గంటల టైం పట్టింది. ఇది ఆయన్ని ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వీళ్ళు ఆరోపణ ఛార్జ్షీట్ వాటి మీద రుజువు చేయలేపారు వైసీపీ ప్రభుత్వం. అందువల్ల ఆయన బెయిల్ వచ్చి బయటకు వచ్చినప్పుడు రాజమండ్రి నుంచి విజయవాడ వస్తాకి 4 గంటలు 3 గంటలు జర్నీ, అలానే 10 గంటలు పట్టింది విజయవాడ వస్తాకి ఆయనకి. అంటే ప్రజలు బ్రహ్మరథం కట్టారు. ఆయన నిజాయితీని నమ్మారు ప్రజలు. అందుకే మొన్న ఎలక్షన్లో 124 సీట్లు ఇచ్చారు చంద్రబాబుకి. అలాగే భ్రమంలో ఉంటున్నారు ఇక్కడ తెలంగాణలోని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత కూడా. వీళ్ళందరూ చెప్పింది వేరు, చేసింది వేరు. రాష్ట్రం రాకముందు చెప్పారు, తర్వాత రాష్ట్రం వచ్చినాక వాళ్ళ అహంకారానికి పోయి వాళ్ళ పరిపాలనా విధానంలో మేమే రాజు అన్నట్టు బిహేవ్ చేయడం వల్ల ప్రజలు దేన్నైనా సమర్థిస్తారు, అవినీతినైనా సమర్థిస్తారు. కానీ ప్రజల్ని హర్ట్ చేసే మట్టికి, వాళ్ళ ఈగో దెబ్బతింటే మట్టికి ఏ రాజకీయ నాయకుడు ఎంతలా దేవుడినైనా సరే క్షమించరు. అలాగే కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు పెద్ద లెక్క కాదు. అందుకే వాళ్ళందరినీ వాళ్ళ పార్టీని పక్కన పెట్టారు మొన్న ఎలక్షన్లో. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. కేటీఆర్ నిజంగా తప్పు చేయాల. ఈ కార్ రేసులో 55 కోట్లు ఇచ్చారు వాళ్ళకి, అది జరగలేదు. ఆ డబ్బు అంతా ఫారెన్ వెళ్ళిపోయింది. ఇది ఆయన ఇందులో కనుక ఆయన నిజాయితీ పడైతే కోర్టు ద్వారా ఎదుర్కోమండి. అంతేగాని ప్రజలంతా రాష్ట్రాన్ని అగ్నిగుండం చేయండి అని చెప్పడం ద్వారా ఆయన మీద ఆయనకే నమ్మకం పోయింది, ప్రజలకి నమ్మకం లేదు. ఇప్పుడు ప్రజల్లో ఆయన నిజంగా మీరు ఏ తప్పు చేయకపోతే ఆయన ప్రజల్లో సానుభూతి వస్తుంది. ఆయన కోరుకుంటే రాదు. కానీ ఆయన మాటల వలన, చేష్టం వలన, నేను జైలుకి వెళ్తే అగ్నిగుండం చేయడం చెప్పడం వలన ఇక్కడ ఏమి అగ్నిగుండం చేస్తే అంత
ఇదేమీ లేదు. ప్రజల్లో కూడా అంత అమాయకులేం కాదు. ఎందుకంటే ఇది ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న వ్యక్తులు తెలంగాణ ప్రజలు. కాబట్టి ఇక్కడ ఏమి చెప్పినంత మాత్రాన అక్కడేమి వర్తూపులకి ఏమి భయపడేవాళ్ళు లేరన్నట్టుగా నువ్వు చెప్పినంత మాత్రం ఇది జరుగుద్దని ఏమి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అనుకోవట్లా. లా అండ్ ఆర్డర్ మీద వాళ్ళకి ఆల్రెడీ దృష్టి ఉంది. ఒక బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చక్కగా పరిపాలన చేస్తున్నాడు. ఇక్కడ ఈ సందర్భంగా ఒక నిజం చెప్పాలంటే తెలంగాణలోని కొంతమంది ప్రజలు కేటీఆర్ని కేసీఆర్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? కాళేశ్వరంలో కేసీఆర్ని, ఈ కారు రేసులో కేటీఆర్ని, వీళ్ళు చేసిన అవినీతి దందాల్ని, వీళ్ళు చేసిన తప్పుల్ని, వీళ్ళ పోకడల్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. మరీ ముఖ్యంగా ప్రజలు ఎదురు చూస్తారని ఈ సందర్భంగా తెలియవస్తున్నారు. తొందరలో ఏం జరుగుతుందో చూస్తారుగా. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.